ప్రభువైన యేసుక్రీస్తు నామములో కూడి చేరొచ్చిన మీ అందరికీ మా ప్రత్యేకమైన ప్రేమ వందనాలమ్మా. బాగున్నారా నాన్న? ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. ఈ సమయంలో ఈనాటి వాక్య ధ్యానంలోకి వెళ్ళిపోదాం. ఈనాటి వాక్య ధ్యానం కొరకే 101వ కీర్తన మొదటి అధ్యాయాన్ని చదువుకుందాం. 101:1. నేను కృపను గూర్చియు న్యాయమును గూర్చియు పాడెదను, యెహోవా నిన్ను కీర్తించెదను. చాలండి. భక్తుడైన దావీదు గారు ఏం ప్రార్థన చేస్తున్నారు అనే విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఆయన ఏం ప్రార్థన చేస్తున్నారండి? నీ కృపను గూర్చి న్యాయము గూర్చి ఏం చేస్తాడంట? పాడతాడంట. కృప అంటే ఏంటి అనేది మనం గత వారంలో నేర్చుకున్నాం. ఒకవేళ మరలా మీకు ఎవరికైనా ఆన్లైన్లో చూసేవాడు కావాలంటే దీని ముందు వీడియో చూస్తే మీకు తెలిసిపోతుంది. దేవునికి స్తోత్రం. కృప అంటే ఏంటి అనే విషయం దీని ముందు వీడియోలో ఉంటుంది, దయచేసి గమనించండి. ఈనాడు దాని కొనసాగింపుగా న్యాయము గూర్చి. మన దేవుడు ఏమిటండి? ఎవరండి? న్యాయవంతుడు, న్యాయము తీర్చేవాడు. తన మన అనే భేదాలు లేకుండా అందరికీ కూడా సమాన న్యాయాన్ని తీర్చేవాడు. మనం సేవిస్తూ ఆరాధిస్తున్న ప్రకటిస్తున్న ప్రభు అయిన యేసయ్య. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కనుక ఆయనకి ఏమాత్రం కూడా తారతమ్యాలు భేదాలు ఏమి ఉండవు. ఆయన ఏమన్నాడంటే, నేను దోషిని నిర్దోషిగా ఎంచను, నిర్దోషిని దోషిగా కూడా ఎంచను. ఒకవేళ దోషులను బట్టి ఆ ప్రాంతం మీదకి దేవుని కోపం రావాలి అంటే, ఒకవేళ తప్పు చేసిన వారిని బట్టి, పాపం చేసిన వారిని బట్టి, దేవునికి అవిధేయత చూపించిన వారిని బట్టి వారి మీదకి కానీ, వారి కుటుంబం మీదకి కానీ, వారి ప్రాంతం మీదకి కానీ దేవుని ఉగ్రత కురిపించాలి. ఆయన కోపం రగిలినప్పుడు ఆ ఉగ్రతలో ఆ కుటుంబంలో కానీ ఆ ప్రాంతంలో కానీ ఎవరైతే నీతిగా న్యాయంగా జీవిస్తారో, దోషము లేకుండా బ్రతుకుతారో వారిని ఆయన తప్పిస్తాడో లేదండి? తప్పించిన సందర్భాలు ఉన్నాయా? మనందరికీ బాగా తెలుసుగా జలప్రలయంలో నోవాహుని తప్పించాడు. ఎందుకని? నీవు ఈ తరములో నిందారహితుడవు, నీతిమంతుడవు. అంటే మన నీతి దేవుని బట్టి కలిగి ఉన్న మన నీతి, మన సొంత నీతి కాదు. మనకు సొంత నీతి ఉందేంటి? దేవుని కృపను బట్టి మనం కలిగి ఉన్న నీతి మనలను ఖచ్చితంగా కాపాడుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. స్వనీతి మీద మనం ఆధారం చేసుకోకూడదు. స్వనీతిని మనం ఆధారం చేసుకుని మనం ఇష్టం వచ్చినట్టుగా బ్రతకూడదు. మనకంటూ అసలు నీతి లేదు. ఆ నీతి ఉంటే ఆయన రావడం దేనికి? ప్రాణం ఇవ్వడం దేనికి? మనకు నీతి లేదనే కదా నీతిశ్వరుడైన ఆయన మన కొరకు దిగి వచ్చి మనలను ఆయనతో పాటు సమానులుగా నీతిమంతులుగా ఎంచడానికి తన ప్రాణాన్ని పెట్టాడు. కనుక మనంతటా మనకి నీతి ఏమీ లేదు. ఏదో మనం పెద్ద నీతివంతులని ఫీల్ అయిపోవడం తప్ప, ఒకవేళ మనలో ఏమైనా నీతి ఉంటే కేవలం అది ఎవరి దగ్గర నుంచి వచ్చిందండి? దేవుని దగ్గర నుంచి వచ్చిన కృపావరం మాత్రమే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కనుక మన దేవుడు ఎవరంటే న్యాయవంతుడు, న్యాయము తీర్చేవాడు. చాలామంది మనుషులు ఏం చేస్తూ ఉంటారు? మన ఇంట్లో వాళ్ళైతే ఒకలాగా న్యాయం చెప్తారు, పక్కింట్లో మనకు తెలిసిన వాళ్ళైతే ఇంకొకలాగా న్యాయం చెప్తారు, మన స్నేహితులైతే ఒకలాగా న్యాయం చెప్తారు. అవునా కాదండి? ఇంకా దారుణమైన పరిస్థితులు ఏంటంటే, మన కులపోళ్ళు అయితే ఆ కులపిచ్చిపోవాలి. ప్రభువులో కడగబడిన తర్వాత ఎవరైనా యేసు రక్తం చేత కడగబడిన వారే. యేసు రక్తానికి ఈ కులానికి ఒక రక్తం, ఆ కులానికి ఒక రక్తం ఉందా అండి? అందరికీ ఒకే రక్తం, అందరినీ ఒకే రక్తంతో కడిగాడు. కనుక అందరం సమానులమే, అందరూ సహోదరులే అని చెప్పాడు. మన కులం అయితే ఒకలాగా తీర్పు తీరుస్తారు, ఇంకో కులం అయితే ఇంకొకలాగా తీర్పు తీరుస్తారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు గమనించండి. మనుషులు ఈ విధంగా ప్రవర్తించడానికి అవకాశం ఉంటుంది. లేదా కొంతమంది అన్యాయంగా లంచం తీసుకుని తీర్పులు తీర్చేవాళ్ళు ఉంటారు. న్యాయాన్ని అన్యాయమని, అన్యాయాన్ని న్యాయమని తీర్పు తీర్చేవాళ్ళు ఉంటారా లేదా? న్యాయాన్ని ప్రకటించేవాళ్ళు ఉన్నారా లేదా? ఖచ్చితంగా ఈ లోకంలో ఉన్నారు. కానీ మన దేవుడైతే తీర్పు తీర్చేటప్పుడు, న్యాయం చూసేటప్పుడు తన మన భేదం ఏమి ఉండదో.
తన మన భేదం ఏమీ ఉండదు. తప్పు చేస్తే ఎవరైనా తప్పే, ఒప్పు చేస్తే ఎవరికైనా ఒప్పే. తప్పుని తప్పు అంటాడు, ఒప్పుని ఒప్పు అంటాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డారా, మీరు గమనించండి. ఆయన న్యాయమును గురించి పాడుతాను అని దావీదైన భక్తుడు చెప్తూ ఉన్నాడు కదా. ఆయన న్యాయం ఎలా ఉంటుంది? మనం ఏం చెప్పుకున్నాం? తన మన భేదం లేకుండా ఎవరికైనా సమాన న్యాయాన్ని తీర్చేవాడే మనం సేవిస్తున్న ప్రభు అయిన యేసయ్య అని మనం చెప్తున్నాం. కొంతమందికి సందేహం రావచ్చు, అలాగంటారు కానీ భలేవాళ్ళే, దేవుడు కూడా కొంతమందిని అలాగే ఫేవర్ ఉన్న వాళ్ళని ఖచ్చితంగా విడిచిపెట్టలేదా, అది చేయలేదా, ఇది చేయలేదా అని మాట్లాడుతూ ఉంటారు. ఎవరిని మాట్లాడారు? ఏ సందర్భాల్లో అసలు ఎవరిని శిక్షించారు? ఎలా శిక్షించారు? తనకు ప్రియమైన వారిని కూడా ఏ విధంగా తప్పు చేస్తే శిక్షించారు అనే విషయాన్ని మనం ఈ పూట ధ్యానం చేసి ముగించుకున్నాం. సరేనా బిడ్డలారా? కనుక మొట్టమొదటిగా మనం మీరు ఇక వాక్యాలు ఏమీ తీయవసరంలా, నేను చెబుతూ ఉంటే చక్కగా శ్రద్ధగా వినండి చాలు. మొట్టమొదటిగా తన స్వహస్తాలతో, మాట ద్వారా కాకుండా చేతులతో చేసుకుని తన ఊపిరి ద్వారా ఆత్మను ఊది ఎంతో ఇష్టపడి చేసుకున్నటువంటి, తన పోలికలో తన స్వరూపంలో తన ఆత్మను నింపి తనలాగా ఆలోచించే విధంగా, తనలాగా మాట్లాడగలిగేలాగా, తను మాట్లాడింది అర్థం చేసుకోగలిగినటువంటి ఆ స్థితి స్థాయిలో ఉండేటువంటి ఒక వ్యక్తిని ప్రభువు వారు సృష్టించారు. ఆయన పేరేంటండి? ఆదామే కదండి, ఆదాము గారు. మరి ఇప్పుడు ఆయనకి ఎంతో ప్రియమైన కుమారుడు, ఆయన స్వహస్తాలతో నిర్మించిన మొట్టమొదటి మనిషి ఆదాము గారంటే చాలా ఇష్టం. ప్రతిరోజు కూడా ఆయన పుట్టించింది మొదలుకొని ప్రతిరోజు కూడా చల్లపూట అంటే సాయంత్రం పూట వచ్చి ఎవరితో గడుపుతారండి దేవుడు? పరలోకంలో ఎవరు లేరా? కోటాను కోట్ల దేవదూతలు నిత్యము గాన ప్రతిగానాలు చేస్తున్నారు. ఏమని? పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని గాన ప్రతిగానాలు చేస్తూనే ఉన్నారు. మరి అంతమంది కోటాను కోట్ల దేవదూతల స్తుతులు కాసేపు విడిచిపెట్టి నేను సృష్టించిన నా మనిషి, నా వ్యక్తి, నా బిడ్డ, నా కుమారుడు అని ఆదాముతో గడపడానికి ప్రతిరోజు వచ్చేవాడ లేదండి. అనేకమైన సంగతులు చెప్పేవాడ లేదండి. వేటి గురించి ఎక్కువగా మాట్లాడేవాడు అని మీరు అనుకుంటున్నారు? వేటి గురించి ఎక్కువగా మాట్లాడాడని మీరు అనుకుంటున్నారు? అంటే ఎంతసేపు ఏమన్నా బాగున్నావా, ఆ పండు తిన్నావా ఎలా ఉంది, ఈ పండు తిన్నావా ఎలా ఉంది, ఓకే ఎలా ఉన్నాయి, సింహాలు ఎలా ఉన్నాయి, పుల్లు ఎలా ఉన్నాయి, ఏనుగులు ఎలా ఉన్నాయి, పక్షులు ఎలా ఉన్నాయి, చిలకలు ఎలా ఉన్నాయి, ఇలాగండి. ఇదేనా దేని గురించి మాట్లాడేవాళ్ళు తెలుసా? ప్రభు వారు తీర్పు ఉంది, జాగ్రత్త నాన్న, నిన్ను మనిషిగా చేశా, కానీ నేను ఏ విధంగా నిన్ను మహిమతో చేశానో, పరిశుద్ధంగా ఈ లోకంలో సృష్టించానో అదే పరిశుద్ధతను నువ్వు కాపాడుకోవాలి. నా మాటకు అవిధేయత లేకుండా విధేయత కలిగి నువ్వు జీవించాలి, నీతిగా న్యాయంగా జీవించాలి, ఎక్కడ తప్పులు చేయకుండా నా మాటను తూచే తప్పకుండా పాటిస్తూ ఉంటేనే నువ్వు పరలోకంలో వస్తావు, లేకపోతే తీర్పు ఉంటుంది, జాగ్రత్త. నీ తర్వాత నీకు పుట్టబోయే సంతానికి కూడా ఈ విషయాలు నువ్వు తెలియపరచాలి అని చెప్పాడు అని నేను అంట, అని చెప్పాడు అని నేను అంట. మీరేమంటారు? అంటారా? చెప్పాడండి? నేను మరి ఎక్కడుందండి? చెప్పాడమ్మా, నేను చెప్పాడు అన్నా, మీరేమంటారు? ప్రభువారు ఆదాముకి ఈ మాటలు చెప్పాడు. ఏ మాటలో? నువ్వు పరిశుద్ధంగా జీవించకపోతే, న్యాయంగా జీవించకపోతే, నా మాటను మీరితే ఖచ్చితంగా తీర్పు అనేది ఉంది, నరకం పాలైపోతావు, జాగ్రత్త అని చెప్పాడని నేను అంటున్నా. మీరేమంటారు? నాతో ఏకీభవిస్తారా, ఏకీభవించరా? ఏకీభవిస్తారు. ఎప్పుడు అన్నాడు? సృష్టించినప్పుడు చెప్పేశాడా? ప్రతిరోజు చెప్తూ ఉండేవాడా? చెప్తూ ఉండేవాడు. ఎక్కడుంది అలా చెప్తూ ఉంటాడని వాక్యంలో? బైబిల్లో ఉందా? ఉందా నాన్న? ఉంటుంది. సరే, ఖచ్చితంగా ఉందండి. యోధా పత్రికలో ఉంది. ఎక్కడుందండి? తీసారమ్మా? యోధా పత్రిక చదవండమ్మా వాక్యం. వచనం చెప్పండి. అది నాన్న యోధా పత్రిక అనగానే మళ్ళీ అదే చెప్పబడవు, ఉండేది ఒకే ఒక పేజీ ప్రకటన ముందు ఉంటుంది. చదవండి అమ్మా. ఆదాము మొదలుకొని
7వ వాడైన హనోకు కూడా నిన్ను గూర్చి ఇందును ఆలోచించి ఇట్లనెను. ఇదిగో అందరికీ తీర్పు తీర్చుటకును వారిలో భక్తిహీనులందరూ భక్తిహీనంగా చేసిన వారి భక్తిహీన క్రియలన్నిటిని గూర్చి భక్తిహీనులైన పాపులు తమకు విరోధముగా చేసిన కఠినమైన మాటలన్నిటిని గూర్చి వారిని ఒప్పించుటకు ప్రభువు తన 20,000 పరిశుద్ధుల పరివారంతో వచ్చెను. చాలండి, చూసారా? ఇప్పుడు తీర్పును గూర్చి, భక్తిహీనతను గూర్చి ఆదాము మొదటి వాడైన ఆదాము మొదలుకొని 7వ వాడైన హనోకు వరకు అందరికీ చెబుతూ వచ్చారు అని రాశాడు అక్కడ. మరి ఇప్పుడు ఆదాము మొదలుకొని హనోకు వరకు ఆ మాటలు తీర్పును గూర్చి ప్రకటించారు. చెప్పడం అంటే ప్రకటించడమేగా. ప్రకటించారు లేదా చెప్పారు తన తర్వాత తరాల వారికి, తన పిల్లలకి. అంటే దాని అర్థం ఆదాముకి ఎలా తెలిసింది? ఆదాముకు ఆ విషయం తీర్పు ఉంటుందన్న విషయం ఎలా తెలిసింది? దేవుడు చెప్పబట్టేగా. హనోకుతో ప్రతిరోజు వచ్చి దేవుడు మాట్లాడేవాడా? మరి ఏం చెప్పేవాడు? ఉందా హనోకు అని, 7వ వాడైన హనోకు అని? మరి ఏం మాట్లాడాడు? ప్రతిరోజు వచ్చి ఏం మాట్లాడు? అన్న జాగ్రత్త, ఎక్కడైనా తొలగిపోయాము, జాగ్రత్త చూసుకో, తీర్పు ఉంటుంది, పరిశుద్ధంగా ఉండాలి, నీతిగా ఉండాలి, న్యాయంగా ఉండాలి అని చెప్పేవాడా లేదా అండి? ఇప్పుడు అర్థమవుతుందా? కనుక అంతటి ఇష్టపడి తన స్వహస్తాలతో తన స్వరూపంలో తనలాగా ఆలోచించి ఈ భూమిని నిండించి ఏలడానికి, పరిపాలించడానికి ఒక మనిషిని తయారు చేసుకున్నాడు. ఆ మనిషి కోసం ప్రతిరోజు కోటానుకోట్ల దేవదూతల స్తుతి ఆరాధన విడిచిపెట్టి ఆయన భూమి మీదకి వచ్చి కొంత సమయం ఆయనతో గడిపి వెళ్ళేవాడు కదా. అలాంటి ఆదాము ఒక రోజున చెయ్యొద్దు అన్న పని చేశాడు. చేశాడా లేదండి? పోనేలే నా కుమార్తె పోనే, ఏం కాదు, ఒక చిన్న తప్పు, చిన్న పొరపాటు, ఈ పని అలా చేయొద్దమ్మా, ఇలా చెయ్యి అని చెప్తే అలాగే చేసింది. పోలే అమ్మా ఇలా చెయ్యి, ఇంకోసారి అలా చేయకున్నా అని అనొచ్చుగా అని మనం అనుకుంటాం. కానీ ప్రభు ఏమన్నాడండి? తన స్వహస్తాలతో చేసుకున్న మొదటి మనిషి అయినా, ప్రతిరోజు తన కోసం దిగి వచ్చే దేవుడైనా, అంత ప్రేమించిన, అంత ఇష్టపడిన ఆ ఆదాము తప్పు చేస్తే దేవుడు పోనీలే అని వదిలేసాడా? మీరు చెప్పాలి. రాగానే ముందు ఎవరిని అడిగాడు? ఆదామా అంటే మనోడు చెట్లు తోటి దాక్కున్నాడు. దాక్కుంటే ఏం జరిగింది? పిలిచాడు. ఏంటి అక్కడ ఉన్నావు అన్నాడు. అయ్యా పలానా పరిస్థితి ఇలా జరిగింది అని. నేను తినొద్దు అన్నది, నేను చేయొద్దు అన్నది ఎందుకు చేసావు? దాని అర్థం ఏంటంటే న్యాయపీఠం ఎదుట మనం చేసినవన్నీ మంచిగా కానీ చెడ్డదే కానీ అన్నీ అడుగుతానని చెప్పాడా? ఇక్కడ అడుగుతున్నాడా లేదా అండి? అడిగినప్పుడు సమాధానం చెప్పాలా వద్దా? ఇప్పుడు ఇక్కడ అవకాశం ఉంది భూమి మీద ఉన్నప్పుడు. ఆయన ఏమన్నాడు? నేనేమి కావాలని తినలా. ఇది ఒప్పుకోట్ల, తప్పు చేశానయ్యా, నీ మాట మీరేనయ్యా అని ఒప్పుకోట్ల. మళ్ళీ ఏమన్నాడు? నేనేమి కావాలని చేయలేదు, నీవు నాకు ఇచ్చావే, అవ్వమ్మ తినమందని నేను తిన్నా. నాయన తోసాడు, పక్కన వాళ్ళ మీద భార్య మీద తోసాడు. సొంత భార్య అయినా పర్లా, దేవుడు అడిగితే తోసేస్తాడు. భర్త మీద ఏం తోసేస్తాడు? ఇవ్వడం. కుమార్తె ఈరోజు నువ్వు నాకు మందిరానికి ఎందుకు రాలేదంటే, అయ్యా మరి మా అబ్బాయి అయ్యా, అయ్యా మరి మా అమ్మయ్య, మరి మా నాన్నయ్య, మరి మా పిల్లలయ్యా, మరి చుట్టాలయ్యా, మరి పండగయ్యా, మరి పబ్బమయ్యా, మరి ఫంక్షన్ అయ్యా, మరి పెళ్ళయ్యా, మరి వెళ్ళకపోతే బాగోదయ్యా. వాళ్ళు అయ్యా పెళ్ళికి వెళ్ళాను క్షమించయ్యా, ఫంక్షన్కి వెళ్ళాను క్షమించయ్యా అని అడిగితే అది వేరు. అలా అడగం. అంటే లైసెన్స్ ఇమ్మని కాదు, అలాగే లైసెన్స్ ఇచ్చినట్టు కాదు. ఇక ప్రతి వారం పెళ్ళి ఉన్నప్పుడు, ఫంక్షన్ ఉన్నప్పుడు వెళ్ళిపోయి ప్రభు నన్ను క్షమించు ప్రభు, మరి పెళ్ళి ఉంది ప్రభు వెళ్ళిపోయినయ్యా, అది కుదరదు. ఒకవేళ పొరపాటు ఎప్పుడైనా కాన్ఫర్ట్ సిచ్యువేషన్లో చేస్తే ప్రభు క్షమించు ప్రభు అని అడిగితే అది వేరు. కానీ ప్రభు మరి వాళ్ళు వెళ్ళకపోతే మరి వాళ్ళు నానా రకాలుగా అనుకుంటారయ్యా, అందుకే వాళ్ళ కోసం వెళ్ళిన తప్ప నాకు అసలు వెళ్ళాలని లేదయ్యా అని వాళ్ళ మీద తోసేస్తే తప్పదు. ఏమ్మా అవ్వమ్మా అని అడిగాడు. ఆవిడేం చెప్పింది? అవి తూచ్, నేను కావాలని చేయలేదు ప్రభువా. ఆ దుర్మార్గుడు దానిలో దూరి నన్ను మోసం చేసి వరుస పెట్టి ముగ్గురికి రేవేసేసాడు. మొదటిగా సాతానికి రేవేశాడు, ఏమండి? తర్వాత అవ్వమ్మకి రేవేశాడు. రేవండి ఏంటి? శపించాడు. పామును ఏమని శపించాడండి? ఇక నుంచి నువ్వు నేల మీద ప్రాకుతావు, మన్ను తింటావు, మట్టి తింటావు, నిన్ను మనుషులందరూ తల మీద చెత్త కొడతారు, వాళ్ళను నువ్వు మడ మీద కరుస్తావు అని శపించేశాడు. పామును ఎవరైనా చంపితే ఎక్కడ చంపుతారండి? తల దొరికితేనే తల మీదే కొడతారు, మిగతా ఎక్కడ కొట్టినా వేస్టే.
ఈ విధంగా నిన్ను చంపాల్సి వస్తే మనుషులు అనేది ఒక శాపమా కాదండి? శాపమేనా? తల మీదగా చంపుతున్నారు. ఇప్పుడు నెక్స్ట్ అవ్వమ్మ గారి దగ్గరికి వద్దాం. నేను చెప్పింది నువ్వు వినలేదు కనుక, ఆ ఎవడో చెప్పిన అబద్ధం నమ్మేవు కనుక, నమ్మి నేను చేయొద్దన్న పని చేసేసావు కనుక, ఇక్కడ నుంచి నీ ఏమంటారండి, ప్రసవ వేదనని చాలా ఎక్కువగా చేసేస్తా, మిక్కిలి హెచ్చుగా చేస్తా. ఈ రోజున ఆడవాళ్ళందరికీ వాస్తవానికి ప్రసవించే సమయంలో అంత బాధ, అంత పెయిన్ ఒకవేళ ఉండకపోవచ్చేమో. కేవలం అవ్వమ్మ చేసిన ఆ పొరపాటు వల్ల వచ్చిన శాపమే ఈనాటికి కూడా ఆడవాళ్ళు ప్రసవించేటప్పుడు నార్మల్ డెలివరీ అయితే భయంకరమైన పెయిన్ ఉంటుందంట. ఒక స్త్రీ బిడ్డకు ప్రసవించేటప్పుడు పొందే వేదన తన జీవితంలో ఎంత కష్టం వచ్చినా కూడా దానికన్నా తక్కువగానే ఉంటుందంట. అంత ఎక్కువగా ప్రసవ వేదన సమయం ఉంటుందంట చెప్తూ ఉంటారు. అలా కాదండి, సిజేరియన్ అయిందంటే ఇది ఇంకా దారుణం. నార్మల్ డెలివరీ అయితే కాసేపు 2-3 రోజులు, నెల రోజులు, 2 నెలలు ఉంటుంది, అయిపోద్ది, మళ్ళీ తర్వాత బాగానే ఉంటుంది. సిజేరియన్ అయితే జీవితాంతం ఆ పెయిన్ అనుభవిస్తూనే ఉండాలి. ఇది ఎక్కడి నుంచి వచ్చింది? ఇప్పుడు మీరు చెప్పండి. నెక్స్ట్ ఎవరు? తన చేతులతో చేసుకున్న ప్రియ కుమారుడు, నా కుమారుడు దా నీ వద్ద వచ్చిందిరా అన్నాడు. ఇక్కడ నుంచి నువ్వు ఏదేం తోటలో ఉండవు, ఇప్పటి వరకు నేను చెట్లు ఫలాలతో పాటు ఇస్తే వాటిని తెంపుకుని శుభ్రంగా తినేసి, నీకు నచ్చిన పండు తినేసి శుభ్రంగా సేద్యం చేసుకుంటూ ఉన్నావు. ఇక్కడ నుంచి అలా కాదు, ముళ్ళ తుప్పలో నువ్వే వెళ్ళి భూమిని దున్ని వ్యవసాయం చేసి కష్టపడి చెమటోడ్చి నువ్వు తింటాకి నువ్వు సంపాదించుకోవాలి అని చెప్పించాడు. ఏదైనా తోటలో నుంచి వెళ్ళగొట్టేసాడు. మీకు అర్థమవుతుందా? ఇప్పుడు దేవుడు న్యాయవంతుడా కాదా? మీరు చెప్పండి. న్యాయం తీర్చేవాడా కాదా? తన మన భేదం లేకుండా న్యాయం తీరుస్తాడా లేదా? అరే పోనీ, మొట్టమొదటి మనిషి నా స్మహత్వాలతో చేసుకున్నాను, నేను ఎంతో ఇష్టపడి చేసుకున్నాను అని వదిలిపెట్టాడండి? ఆయన న్యాయవంతుడు, న్యాయము తీర్చువాడు. తన మన భేదం ఉండదు. నువ్వెంత ఆయన కుమారుడిగా పెరిగినా, నువ్వెంత ఆయన కుమార్తెగా పెరిగినా, ఒక్క తప్పు చేసినా మొత్తం హల్లెలూయా శిక్ష గ్యారంటీ. ఆయన న్యాయము తీర్చువాడు. ఖచ్చితమైన న్యాయం ఉంటుంది ఆయన దగ్గర. మనకు ఉంటుంది, మనుషులకు ఉంటుంది. ఒక మనిషిని బట్టి మనం తీర్పు తీరుస్తాం, వాళ్ళకున్న స్థాయిని బట్టి తీర్పు తీరుస్తాం. తప్పు చేసినా డబ్బునోడైతే ఏమవుతుందండి? మాఫీ. అదే డబ్బు లేనివాడు తప్పు చేస్తే ఇది మనుషుల న్యాయం. ఇలా మాట మనం తప్పుగా అనుకోవద్దండి. 2 వర్గాలకి చెందినటువంటి, అంటే నేను చిన్నప్పుడు చూసినటువంటి విషయం చెప్తున్నా. 2 వర్గాలకు సంబంధించిన 2 వ్యక్తులు తప్పు చేస్తే, ఒక వర్గానికి అంటే ఒకరేమో తక్కువ వర్గానికి చెందినవారు, ఒకరేమో కొంచెం వాళ్ళ మీద మరీ అంత సూపర్ ఏం కాదు, హై కాదు, వీళ్ళ మీద కొంచెం పై వర్గానికి చెందిన వ్యక్తి తప్పు చేశారు. వీళ్ళిద్దరూ కలిసి తప్పు చేశారు. ఈ తక్కువ వర్గానికి చెందినటువంటి, అంటే వీళ్ళు ఫీల్ అవుతున్నారు తక్కువ ఎక్కువ అని చెప్తున్నాను, అలాగే చెప్తున్నాను, మీకు అర్థం అవుతుందని. ఈ వర్గానికి చెందిన వారిని, మనిషిని విడిచిపెట్టి ఆ వర్గానికి చెందిన మనిషిని పిలిచి పంచాయతీ పెట్టి జరిమానా వేయించారు. ఇద్దరు కలిసి తప్పు చేశారుగా, శిక్ష ఎవరికి వేయాలి? ఇద్దరికి సమానంగా వేయాలిగా. విడిచిపెడితే సమానంగా ఇద్దరిని విడిచిపెట్టాలిగా. మరి ఒకళ్ళని విడిచిపెట్టి ఇంకొకళ్ళని శిక్ష చేసేవంటే నువ్వు న్యాయం ఉందా? నువ్వు న్యాయవంతుడివేనా? మనుషుల న్యాయం ఎలా ఉంటుంది కానీ నా దేవుని న్యాయం ఎలాగా ఉంటుందంటే సమాన న్యాయం. ఎవరైనా తప్పు చేస్తే తప్పే, తప్పు చేస్తే ఒప్పే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం పెట్టాలి. ఇంకొక విషయాన్ని చూద్దాం. దావీదు గారు అంటే దేవుడికి ఎంత ఇష్టం అండి? చాలా ఇష్టం. సాక్షాత్తు దేవుడే దావీదు గారి కోసం ఏమని సాక్ష్యం ఇచ్చాడండి? అతడు నా హృదయానుసారుడు, నా ఇష్టానుసారమైన మనుషుడు. అసలు నేను మనసులో ఏమనుకున్నానో అవి వాడికి ఎలా తెలిసిపోతే తెలియదు, కానీ వాడు దాన్ని చేసేస్తాడు. నేను వాడికి చెప్పను, కానీ మనసులో అనుకున్నది చేసేస్తాను. క్షమించాలి, చేసేస్తాడు. అందుకే వాడు నాకు చాలా ఇష్టం. వాడు ఆరాధన చేసేటప్పుడు మనుషులు చూస్తున్నారని ఆరాధన చేయడు. వాడు పాటలు పాడేటప్పుడు మనుషులు చూడాలి, నన్ను మెచ్చుకోవాలని పాటలు పాడ్డావు. ఎవరున్నా లేకపోయినా నేను దేవుణ్ణి ఆరాధిస్తానా, దేవుడు మెచ్చుకుంటే చాలని నా కోసం వాడు ఆరాధన చేస్తాడు. నా కోసం వాడు పాటలు పాడతాడు, నా కోసం వాడు వాయిద్యాలు వాయిస్తాడు. పూర్ణ హృదయంతో వాడు నన్ను సేవిస్తాడు. అందుకే వాడంటే నాకు చాలా ఇష్టం అని సాక్ష్యం ఎవరు చెప్పారండి? యేసయ్య చెప్పాడు.
మరి ఇంతటి దావీదు గారు దేవునికి ఇంతటి ప్రియమైన వ్యక్తి, అరణ్యంలో ఎక్కడో గొర్రెల మందను కాసుకుంటున్నటువంటి అనామకుడు, తండ్రే కొడుకు అని చెప్పుకోలేని స్థితిలో ఉన్నవాడు, అన్నయ్యలే వీణ తమ్ముడు అని చెప్పుకోలేనంత స్థితిలో ఉన్నవాడు, అలాంటి వాడిని తీసుకొచ్చి ఎక్కడ పెట్టాడండి ప్రభు? రాజు స్థానంలో కూర్చోబెడితే ఇప్పుడు తప్పు చేశాడు. తప్పు చేస్తే ప్రభు ఏమనుకోవాలి? పోనీలే, వాడు నా కుమారుడు చిన్నప్పటి నుంచి పాపం క్రమక్రమంగా ఎదిగొచ్చాడు, చిన్న పొరపాటు చేశాడు, పోనీలే, ఆడు ఎంతైనా నా హృదయానుసారమైన వాడు, ఆడు ఆరాధన చేస్తే హృదయపూర్వకంగా ఆరాధన చేస్తాడు అని విడిచిపెట్టాడండి? చెప్పాలి మీరు. శిక్ష వేసాడా లేదా? మీకు అర్థమవుతుందా? నా దేవుడు న్యాయం చేస్తాడు, అది కూడా అందరికీ సమాన న్యాయం. మన భేదము లేకుండా న్యాయం చేసేవాడు మనం సేవిస్తూ ఆరాధిస్తున్న ప్రభు అయినా యేసయ్య. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అర్థమైందా బిడ్డలారా? అర్థమవుతుందమ్మా? శిక్ష ఎలా వేశాడు? 4 సార్లు తప్పు చేస్తే 4 సార్లు శిక్ష వేశాడు. ఒకానొక సందర్భంలో చేయొద్దన్న పని చేస్తే దావీదుకి 3 ఆప్షన్లు పంపించాడు ప్రభు. ఒక పాస్టర్ గారిని పంపించి అడిగి 3 ఆప్షన్లు. ఎవరికి? దావీదుకి. చేసిన తప్పును బట్టి 3 ఆప్షన్లు. ఈ 3ట్లో ఏదో ఒకటి కోరుకో నాయనా, ఏదన్నా ఒకటి కోరుకో, ఆ విధంగా నేను నిన్ను శిక్షిస్తా నువ్వు చేసిన తప్పుకి. అప్పటికే పశ్చాత్తాపడ్డాడు తప్పు చేసిన, కానీ శిక్ష నేను ఖచ్చితంగా దేవుడు పంపించాడు. 3 ఆప్షన్లు ఇచ్చాడు. ఆ 3 ఆప్షన్లో ఒక ఆప్షన్ ఏంటి తెలుసా? దేవుని చేతిలో శిక్షించబడటం. ఎవరి చేతిలో శిక్షించబడటం? దేవుని చేతిలో శిక్షించబడటం. రెండోది పరాయి వాళ్ళ చేతిలో శిక్షించబడటం. మూడోది ఇంకోటి. మీరు గమనించండి, 3 ఆప్షన్లు ఇస్తే దావీదు ఏం సెలెక్ట్ చేసుకుంటే తెలుసండి? ఆ సమయంలో కూడా, అయ్యా నేను వేరే వాడి చేతిలో శిక్ష పొందే కంటే నా తండ్రి అయిన నీ చేతిలో నేను శిక్ష పొందటమే నాకు ఇష్టం, నువ్వే నన్ను శిక్షించు అని ఆ శిక్షకు ఒప్పుకున్నాడు. నేను అడుగుతున్నాను, ఈ సమయంలో నీవు తప్పు చేసినప్పుడు నీ తల్లిలో నీ తండ్రి నిన్ను గద్దిస్తే, ఒకవేళ తల్లిదండ్రులుగా మీరు తప్పు చేసినప్పుడు మీ పిల్లలు గద్దిస్తే దానికి మీరు ఒప్పుకోగలుగుతున్నారా? అదే నువ్వు తప్పు చేసినప్పుడు పక్కన ఎన్ని తిట్టినా కూడా ఏమంటారండి? మా స్నేహితులు, మా చుట్ట బంధువులు, మాకు బాగా కావాల్సిన వాళ్ళు అంటారు. ఇంట్లో మనిషి ఒక్క మనిషి అంటే పడతారా అండి? నేను చెప్తున్నా, సొంత తల్లిదండ్రుల ద్వారా మనం గద్దించబడి శిక్షించబడటమే మనకు మేలు. దావీదు అందుకే శ్రేష్టమైంది కోరుకున్నాడు, తండ్రి నీ చేతిలో నేను శిక్ష పొందుతాను, వేరే వాళ్ళ చేతిలో నన్ను అప్పగించొద్దు. నాకు ఈ ఆప్షనే. శిక్ష పొందినా ఆశీర్వాదం పొందినా అది నీ చేతుల్లోనే, నీ ద్వారానే. వీళ్ళకి కావాల్సిన డబ్బులన్నీ ఇవ్వాలి, వీళ్ళకి కావాల్సిన వస్తువులన్నీ కొనాలి, వీళ్ళకి అడిగిందల్లా కొనాలి, వీళ్ళు పేచి పెట్టిందల్లా చేయాలి. ఎలా ఎక్కడికి వెళ్తారంటే అక్కడికి పంపించాలి. వద్దు అని అంటే మాత్రం తల్లిదండ్రుల మాట వినరు. కొంచెం గద్దిస్తే తల్లిదండ్రుల మాట వినరు. అలా ఉండకూడదు. అలాంటి దావీదు తప్పు చేస్తే కూడా శిక్షించడా లేదా దావీదుని? చెప్పాలి మీరు. నా దేవుడు ఎవరండి? న్యాయవంతుడు. అలాగా తప్పు చేసిన ప్రతిసారి దావీదుని హెచ్చరించి శిక్షిస్తుంటే దావీదు ఏమన్నా తెలుసా? అయ్యా నీ కృపను గురించి పాడతా, ఎందుకంటే నా దీన స్థితిలో, నన్ను ఎవరో పట్టించుకున్న స్థితిలో నువ్వు నన్ను పట్టించుకున్నావు కనుక నువ్వు నాకు చూపిన కృపను బట్టి ఆ కృపను గురించి పాడతా. అలాగే నేను తప్పు చేసి తొలగిపోయి వేరేగా ప్రవర్తించినప్పుడు, నీకు విరోధంగా ప్రవర్తించినప్పుడు నువ్వు నన్ను గద్దించి శిక్షించవే, ఆ నీ న్యాయాన్ని బట్టి కూడా నేను స్తుతిస్తా, పాట పాడతా, ఆరాధిస్తా. ఆ స్థితిలోనికి మనం భక్తి చేయగలిగితేనండి శుభం. ఆ స్థితిలో మనం భక్తి చేయగలిగితే శుభం. ఆ స్థాయి భక్తి మనం చేయడానికి ప్రయత్నం చేద్దామా? ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. ఇక మోషే గారు ఉన్నాడు. ఎవరండి? బైబిల్లో నాయకుల పేరు చెప్పండి అంటే మొట్టమొదటి వచ్చే పేరు ఎవరండి? ఎవరైనా సండే స్కూల్ దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు చెప్పే పేరే మోషే. మిమ్మల్ని 2 పేరు చెప్ప, తర్వాత ఇంకెవరిదైనా తర్వాతేనండి. ముందు ఎవరి నాయకుడు? మోషే. ఆ మోషే కోసం దేవుడు ఏమని సాక్ష్యం ఇచ్చాడండి?
నా ఇల్లంతటిలో నమ్మకస్తుడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మోషే నా ఇల్లంతటిలో నమ్మకస్తుడు. నేను చెప్పింది చెప్పినట్టుగా తూచే తప్పకుండా చేస్తాడు. నేను చెప్పినట్లే చేస్తాడు, ఇష్టం వచ్చినట్టు చేయడు. అంత మాత్రమే కాకుండా నేను వేరే వేరే ప్రవక్తలతో వేరే వేరే వాళ్ళతో కళ్ళ ద్వారా దర్శనాల ద్వారా మాట్లాడతా. నా సేవకుడైన మోషేకైతే ముఖాముఖిగా మాట్లాడతా. ముఖాముఖి అంటే ఇది ఎదురు బదులు. ఇప్పుడు నేను మీతో మాట్లాడుతున్నా, మీరు నాతో మాట్లాడుతున్నారా? అలా ముఖాముఖిగా మాట్లాడతా. ఒక మనిషి ఇంకొక మనిషితో మాట్లాడుతూ ముఖాముఖిగా మాట్లాడతా. అతడు నా స్వరూపాన్ని నిదానించి చూస్తాడు. మనం చూడండి, చాలా బాగా క్లోజ్గా ఉన్న వాళ్ళ దగ్గర అని చూస్తామే, దాన్ని నిదానించి చూడడం. అలా నిదానించి చూస్తాడంట. అంతటి సాక్ష్యం ఎవరు చెప్పారు? యేసయ్య చెప్పాడండి, మన మనుషులు కాదు. యేసయ్య చెప్పాడు. మరి ఇలాంటోడు ఒకానొక సందర్భంలో ప్రజలు బాగా విసిగిస్తున్నప్పుడు కాని మాట పలికాడు. కాని మాట పలికాడు అని రాయబడి ఉన్నాడు. అక్కడ ఏ మాట పలికాడు రాయలా. కాని మాట పలికాడు. బండలో మాట్లాడు అంటే ఏం చేశాడండి? కొట్టాడు. మొదటిసారి కొట్టమన్నాడు, కొట్టాడు. రెండోసారి బండతో మాట్లాడు అంటే వాళ్ళ మీద కోపంతో ఏం చేశాడండి? వాళ్ళందరినీ తిట్టేశాడు, నోరు జారేశాడు. వాళ్ళని కాని మాట పలికి వాళ్ళ మీద కోపంతో ఈ చేతితో కర్ర ఉంది కదా, ఠాక్ని కొట్టేశాడు బండ. బండలోంచి నీళ్ళు వచ్చి వాళ్ళ దాహం తీరింది, దప్పికి తీరింది, బాగానే ఉంది. నాన్న మోషే నెబో పర్వతం ఎక్కు. ఏ పర్వతం ఎక్కాలండి? నెబో పర్వతం ఎక్కు నాన్న అన్నాడు. అలాగే ప్రభా అని ఎక్కాడు. ఇక్కడ నుంచి నీకు కనబడుతుందా? కనిపిస్తుంది దూరంగా, అదే వాగ్దాన దేశం. ప్రభా ఇక్కడ నుంచి ఎందుకు నాయన, ఇక్కడికి వెళ్తాంగా, అప్పుడు చూపిద్ది. కానీ ఇద్దరం కలిసి ఆ దేశం అంతా నడుద్దాం అని అంటే నువ్వు వెళ్ళవగా అన్నాడు. కాని మాట పలికావు, నేను బండతో మాట్లాడమంటే నువ్వు కొట్టావు, నా మాటను మీరావు, నువ్వు వాగ్దాన దేశం అడుగు పెట్టలేవు. ఇక్కడి నుంచో చూడు, కళ్ళతో చూడు, చాలు, నిన్ను ఇక్కడి నుంచి నేను తీసేసుకుంటున్నాను. వాస్తవానికి పిలిచినప్పుడు మోషే గారికి అప్పగించబడినటువంటి ఆ టార్గెట్ ఏంటండి? ఆ పని ఏంటండి? ఐగుప్తు దేశంలో నుంచి ఇశ్రాయేల్ ప్రజల్ని విడిపించి వాగ్దాన దేశంలో చేర్చాలి, అక్కడ స్వాస్థ్యాలు పంచాలి. ఇది అప్పగింపబడినటువంటి టాస్క్, అప్పగింపబడ్డ పని. ఇప్పుడేమంటున్నాడు? తప్పు చెప్తే ఇక్కడ నుంచి చూడన్నా, అక్కడ అడుగు పెట్టన్నాను, నువ్వు యోర్దాను నది దగ్గర కూడా వెళ్ళావు, ఇక్కడ చచ్చిపోతావు, నువ్వు తీసుకుంటా నేను నిన్ను, చూడు చాలు కళ్ళతో అని చెప్పాడు. శిక్ష కాదండి, మీరు చెప్పాలి. శిక్ష కాదమ్మా, ఇప్పుడు న్యాయవంతుడే కదా మీరు చెప్పాలి. ఇశ్రాయేలు ప్రజలు అరణ్యంలో సనిగినందుకు, గొనిగినందుకు, దేవజనుడి మీద తిరుగుబాటు చేసినందుకు, దేవుని మీద సనిగి గొనిగినందుకు ఆయన కోపం రగిలి అందరినీ అరణ్యంలో చంపేసాడు లేదా? చెప్పాలి మీరు. మరి అదే మోషే తప్పు చేస్తే అరణ్యంలో చంపేసాడు లేదా మోషేని? మీరు చెప్పాలి. చెప్పడా? తీసుకెళ్ళాడు, వాగ్దానం దేశం తీసుకెళ్ళడా? అది ఇప్పుడు చెప్పండి, నా దేవుడు న్యాయవంతుడా కాదా? న్యాయం తీర్చేవాడా కాదా? తన మన భేదం లేదు. ఆ ఇల్లంతట్లో నమ్మకమైన వాడైనా, హృదయానుసారుడైనా, మొట్టమొదటిగా చేసుకున్న ప్రియ కుమారుడైనా ఒకటే. తప్పు చేస్తే తప్పు, ఒప్పు చేస్తే ఒప్పు. దోషిని నిర్దోషి అని ఆయన ఎంత మాత్రమో కూడా ఎంచే దేవుడు కాదు. ఇక సౌలు గారు ఉన్నారు, మొట్టమొదటి రాజు సౌలు గారు. ఈయన 2 గాడిదలు పోతే 3 రోజులు వాటిని ఎత్తుక్కోవడానికి మనోడికి చేతకాల. ఒక మనిషిని మళ్ళీ పని మనిషి చేసుకుని, అలాంటి మంచి పనివాడు అనమాట. అలాంటి ఒక వ్యక్తిని దేవుడు ఎప్పుడో యాకోబు ప్రార్థన చేసి, అయ్యా బెన్యామీను నీ కుడి చేతిలో పెట్టుకోయ్యా, బెన్యామీను నీ కుడి చేతిలో పెట్టుకోయ్యా, అయ్యా బెన్యామీను నిజమే తల్లి చచ్చిపోయినాడయ్యా, అయ్యా తల్లి ప్రేమ తెలియదయ్యా, కానీ వీడు నీ కుడి చేతి పుత్రుడిగా ఉండాలయ్యా, నీ కుడి చేతిలో వీడిని ఎత్తి పట్టుకోయ్యా అని అప్పుడప్పుడు ప్రార్థన చేసావు యాకోబు. కొన్ని సంవత్సరాల క్రితం ప్రార్థన చేస్తే ఆ బెన్యామీను వంశంలో పుట్టినటువంటి ఈ సౌలు ఏ యోగ్యతలు ఏ అర్హతలు లేనప్పటికీ అప్పుడెప్పుడో యాకోబుకి సర్లు నేను చూసుకుంటాను నీకెందుకు అని మాటిచ్చే, అదే అల్పమైన చిన్నది
అన్నిట్లో తక్కువది, చిన్నది గోత్రం, బెన్యామీను గోత్రం. అయినా పర్వాలా ఆ రోజున యాకోబు బెన్యామీను కోసం ఏడ్చాడు, నేను ఖచ్చితంగా అది దీవించాలి, ఆశీర్వదించాలని. సాక్షాత్తు దేవుని స్థానమే ఇచ్చాడు. ఏ స్థానం ఇచ్చాడండి? అప్పటి వరకు రాజు ఎవరు ఇశ్రాయేల్ ప్రజలకి? దేవుడేగా. నడిపించింది ఎవరో? దేవుడేగా. ఇప్పుడు ఆ దేవుడు కొంచెం పక్క జరిగి దేవుని స్థానంలో ఎవరిని పెట్టాడండి? ఎంతటి ఉన్నతమైన స్థానం అండి, ఎంతటి ఉన్నతమైన స్థానం ఇచ్చాడు. అలాంటి తన స్థానంలోనే కూర్చోబెట్టినటువంటి వ్యక్తి తప్పు చేస్తే పోనీలే అడిగి చేతగాక తెలియక చేస్తున్నాడు అని విడిచిపెట్టాడండి. ప్రణాళిక మొత్తాన్ని ఏం చేశాడండి? ప్రణాళికను చేశాడు, దావీదు మీదకి షిఫ్ట్ చేశాడు. వాస్తవానికి సౌలుని రాజుని చేసినప్పుడు ఏమని చెప్పాడు? నీ పిల్లల 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 తరాతరాలన్నిటికీ కూడా ఈ సింహాసనం శాశ్వతంగా ఉంటుందని చెప్పాడు. నీ పిల్లల పిల్లల ఇశ్రాయేలు ప్రజల్ని వెళ్తారని చెప్పాడు, పరిపాలన చేస్తారని చెప్పాడు, రాజుగా ఉంటారని చెప్పాడు. కానీ తప్పు చేస్తే కొట్టేసి ఇప్పుడు ఆ స్థానం ఎవరికి ఇచ్చాడు? తప్పు చేసిన ప్రతిసారి కవర్ చేస్తాడు తప్ప పశ్చాత్తాపం రావట్లా సౌలుకి. ఇప్పుడు సౌలు తప్పు చేశాడు, దావీదు తప్పులు చేశాడు. సౌలు తప్పులు చేసిన ప్రతిసారి కవర్ చేస్తున్నాడు అవ్వ ఆదమల్లాగా, ఒప్పుకోట్లా. కానీ దావీదు తప్పు చేసినప్పుడు హెచ్చరిక వస్తే వెంటనే దానికి పశ్చాత్తాపడి లోబడి క్షమించు ప్రభు అని ప్రభు బాధలు పట్టుకుని ఒప్పుకుని విడిచిపెడుతున్నాడు. అందుకే దావీదు సింహాసనం స్థిరపరిచాడు దేవుడు. అందుకే ఇప్పుడు ఏమన్నా తెలుసా? నేను దావీదు కుమారుణ్ణి అని పిలిపించుకుంటాను, దావీదు కుమారుణ్ణి అని పిలిపించుకుంటానని చెప్పి దావీదు కుమారుడు పిలువబడుతున్నాడు. అంత మాత్రమే కాదు, గుడ్డివాడు ఏమని పిలిచాడండి? భర్తమై గుడ్డివాడు ఏమని పిలిచాడు? దావీదు కుమారుడా. యేసుప్రభు ఏంటి? దావీదు కుమారుడు ఏంటి? అసలు దావీదులో ఆ గుణగణాలు నచ్చి తప్పు చేసిన పశ్చాత్తాపడి దాన్ని విడిచిపెట్టేవాడు, మళ్ళీ చేసేవాడు కాదు. రెండోసారి దావీదు కుమారుడు తన సింహాసనాన్ని స్థిరపరిచాడు. ఇప్పుడు రేపు 1000 ఏండ్ల పరిపాలన కూడా ఎక్కడి నుంచి చేస్తాడు? దావీదు సింహాసనం మీద నుంచే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మీకు అర్థమవుతుందా? తప్పు చేస్తే తన మన భేదం మొట్టమొదటిగా పెట్టుకున్నాను. యాకోబుకు మాట ఇచ్చాడు కాబట్టి అవకాశం ఇచ్చాడు. సద్వినియోగం చేసుకోకుండా దేవుని మాట వినకుండా పిచ్చి పిచ్చిగా వ్యవహారం చేస్తే దేవునికి స్తోత్రం. తీర్పు ఖచ్చితం, శిక్ష ఖచ్చితం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా హల్లెలూయా. ఇప్పుడు రాజుల కోసం మాట్లాడుకున్నాం, నాయకుల కోసం మాట్లాడుకున్నాం, ఏమండి? ఇంకెవరు? తన బిడ్డల కోసం మాట్లాడుకున్నాం. మరి పాస్టర్ గారి కూడా కోసం కూడా ఒక మాట మాట్లాడుకుందామా? పాస్టర్ గారు తప్పు చేస్తే శిక్షిస్తాడా, వదిలేస్తాడా అనే విషయం కూడా ఒకసారి చూద్దాం. ఒకనొక సందర్భంలో ఒక ప్రాంతంలో ప్రభువారు ఒక పాస్టర్ గారికి ఒక పని చెప్పారు. నాన్న, ఇక్కడ నుంచి బయలుదేరి నువ్వు పలానా ఊరిలో వెళ్ళు, పరిచర్య చేయి, అక్కడ వాక్యాన్ని ప్రకటించు, నీ ద్వారా నేను కార్యాలు చేస్తా, ఓకేనా? నేను నిన్ను బలంగా వాడుకుంటా. అయితే నువ్వు తిరిగి అక్కడ ఆ పని అంతా అయిపోయిన తర్వాత, పరిచర్య అంతా అయిపోయిన తర్వాత, కూటమి అంతా అయిపోయిన తర్వాత, మన భాషలో మాట్లాడాలంటే సభ అంతా అయిపోయిన తర్వాత, కూటమి అంతా అయిపోయిన తర్వాత ఏం చేయాలి తెలుసా? వెళ్ళి అక్కడ ఎవరింటికి వెళ్ళి భోజనం చేయదు. అయ్యగారు మా ఇంటికి రండి, అయ్యగారు మా ఇంటికి రండి, అయ్యగారు మా ఇంటికి రండి అంటారు. ఎవరింటికి వెళ్ళి భోజనం చేయరు. రెండోది, నువ్వు ఏ మార్గంలో ఆ ఊరికి వెళ్ళావో ఆ మార్గంలో నుంచి కాకుండా వేరే మార్గంలో నుంచి నువ్వు వెళ్ళాలి అని చెప్పాడా? ఇప్పుడు ఆ పాస్టర్ గారు వచ్చాడు, దేవుడు వెళ్ళమన్న ప్రాంతం వెళ్ళాడు, దేవుడు బలంగా వాడుకున్నాడు, అద్భుతాలు జరిగాయి, సూచక్రియలు జరిగాయి, అబ్బా ప్రకటన చేశాడు, బలంగా దేవుని చేతిలో వాడబడ్డాడు. ఇప్పుడు వాడబడిన తర్వాత అందరూ అయ్యా మా ఇంటికి రండి, అయ్యా మా ఇంటికి రండి, అయ్యా మా ఇంటికి రండి అంటే ఏమన్నాడండి? దేవుడు ఎవరింటికి వెళ్ళి భోజనం చేయొద్దన్నాడు. దయచేసి ఏమనుకోవద్దు, ఈసారి మరలా దేవుని సెలవు తప్పకుండా చేస్తామని. అప్పుడు ఏం చేశాడండి? ఈ మార్గంలో కాకుండా వేరే మార్గంలో ఉన్నాడు కదా, వేరే మార్గంలో వెళ్తూ ఉన్నాడు. మరి పాపం ఎప్పుడు తిన్నాడో, మధ్యాహ్నం ఎప్పుడు తిన్నాడో, ఆ ఊరు వచ్చి సాయంత్రానికల్లా వచ్చేసే ఉంటాడు. అప్పట్లో లైట్లు లేవు కాబట్టి చీకటి పడేలోపే పరిచయం చేసేయాలి. పాపం ఎప్పుడు తిన్నాడో తెలియదు, వెళ్ళిపోతున్నాడు, పరిచయం చేసుకుని వెళ్ళిపోతున్నాడు. అది తెల్లవారు అక్కడ పడుకున్నాడో ఏం చేసి మనకు తెలియదు, అక్కడ రాయబడ్డా. పరిచయం చేసుకుని వెళ్ళిపోతుంటే అలసిపోతారు కదండి మనిషి. అలసిపోయి నడిచి ఈ రోజుల్లో అంటే బళ్ళు ఉన్నాయి, ఏమున్నాయి, వెళ్తాం, ఏదో ఒకటి చేస్తాం. ఈ ఊళ్ళో కాకపోతే ఈ ఊళ్ళో తినొద్దు అంటే పక్క ఊరు వెళ్ళిపోయి వెంటనే ఏదో ఒకటి తినేస్తాం, అవును కదండి? ఆ ఊరు లేకుంటే అప్పుడు ఎక్కడ ఉంటే అంత నడిచేగా. అలసిపోయి ఒక చెట్టు కింద పాపం రెస్ట్ తీసుకుంటున్నాడు, విశ్రాంతి తీసుకుంటున్నాడు. ఈ లోపల ఆ కూటానికి ఆ ఊరిలో స్థానికంగా ఉన్నటువంటి పాస్టర్ గారు అబ్బాయి వెళ్ళాడు.
బా ఆ దైవజనుడు వాడబడతాం చూశాడు, ఏం అభిషేకం, దేవుడు ఏం వాడుకున్నాడు, సూపర్, వాకింగ్ కూడా చాలా బాగా దేవుడు ఆయన ద్వారా మాట్లాడించారు పాస్టర్ గారి ద్వారా అని త్వరగా ఇంటికి వెళ్ళిపోయి డాడీ 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 ఒక పాస్టర్ గారు మనకు వచ్చాడు, బలంగా దేవుడు వాడుకున్నాడు, గొప్ప కార్యాలు జరిగినాయి, అద్భుతాలు జరిగాయి, సూచక్రియలు జరిగాయి అన్నాడు. అవునా, మరి పాస్టర్ గారు మనకి తీసుకురాపోయావా? లేదు అడిగారు కానీ చాలామంది దేవుడు ఎవరింటికి వెళ్ళొద్దన్నాడంట, అందుకే అయినా వెళ్ళిపోయాడు. ఏ మార్గం వెళ్ళి ఆ మార్గం వెళ్ళి వెంటనే నాకు గాడిద కట్టని చెప్పి గాడిద మీద ఎక్కి త్వరగా వెళ్ళాడు. వెళ్తుంది మార్గం మధ్యలో వెళ్తుంటే ఒక చెట్టు కింద ఈయన పడుకుంటున్నాడు, రెస్ట్ తీసుకుంటున్నాడు, కూర్చుని విశ్రాంతి తీసుకుంటున్నాడు చేరబడి. ఈయనే అయ్యుంటాడని చెప్పి గాడిద నాపి, ఏమంటే ఈరోజు మా ఊర్లో పలానా ఊర్లో మీరు వాక్యం చెప్పి వాడబడ్డారంట పాస్టర్ గారు మీరేనా అంటే, అవునండి పాస్టర్ గారు నేనేనండి, వందనాలండి అంటే వందనాలు చెప్తున్నారు. దేవుడు ఇప్పుడే నాకు ఏం చేశాడండి, దేవుడు ఇప్పుడే నాకు బయలుపరిచాడు, మిమ్మల్ని తీసుకెళ్ళి మా ఇంటికి తీసుకెళ్ళి భోజనం పెట్టమన్నాడు, మిమ్మల్ని తీసుకెళ్ళి మా ఇంటికి తీసుకెళ్ళి భోజనం పెట్టమన్నాడు, అప్పుడు పంపించమన్నాడు, దయచేసి మీరు మా ఇంటికి వచ్చి ఆతిథ్యాన్ని స్వీకరించాలి, భోజనం చేసి వెళ్ళాలి అని. ఇప్పుడు నేను అంటాను, ఒకసారి దేవుడు నీతో ఒక విషయాన్ని రూఢిగా చెప్పాక మళ్ళీ మాట మారుస్తాడా? చెప్పాలి మీరు. అలా మారవాలి అంటే మళ్ళీ ఎవరికి చెప్పాలి? ఎవరికైతే అలా చెప్పాడో మళ్ళీ వాళ్ళకి బయలుపరచాలి, ఆయనకే చెప్పాలి. అవునా కదా? ఇప్పుడు యెషయా ప్రవక్త హిజ్కియా రాజు దగ్గరికి వెళ్ళి ఏమన్నాడు, నానా ఇక నీ ఇల్లు చక్కబెట్టుకో, నువ్వు మరణం అయిపోతావు అని చెప్పాడు. ఈలోపు యెషయా గారు క్షమించాలి హిజ్కియా గారు ఏం చేశారు? ప్రార్థన చేశారు. ప్రార్థన చేస్తే వెంటనే జవాబు ఎవరికి వచ్చింది? హిజ్కియా దగ్గరికి వచ్చిందా? యెషయా గారి దగ్గరికి వచ్చి నాన్న అది ఏడుస్తున్నాడు, పోనీ వెళ్ళి వెంటనే ఇలా 15 సంవత్సరాలు బతుకుతారని చెప్పు అని చెప్పాడు. అప్పుడు ఆ దైవజనుడు వచ్చాడు. అంతేగాని ఇంకోటి ఎవడో వచ్చి అయ్యా మరి మళ్ళీ ఇలా చెప్పమంటున్నాడు ప్రభు, నాకు చెప్పమంటున్నాడు అంటే అలా వెళ్ళొచ్చా? ఇప్పుడు ఈ దైవజనుడు ఏం చేశాడు? మా ఇంట్లో భోజనం చేసి వెళ్ళమన్నాడు అన్నాడు. అవునా అని చెప్పి వెంటనే తనతో పాటు వెళ్ళి ఇంట్లోకి వెళ్ళి బాగా భోజనం చేసి వాళ్ళ కోసం ప్రార్థన చేసి బయలుదేరి వెళ్తున్నాడు. సింహం వచ్చింది, చంపేసింది, తినలా, చంపేసి ఆ శవం పక్కన ఉంది. ఆ విషయం ఆ స్థానికంగా పిలిచి భోజనం పెట్టిన పాస్టర్ గారికి తెలిసింది. మళ్ళీ గాడి తీసుకొచ్చి మీరు బాగా వాడబడ్డారు, ఈ దైవజనుడు పాస్టర్ గారు సూపరు, నాకన్నా సూపర్ అని ఫీల్ అయ్యారుగా మీరు, ఇన్ని సంవత్సరాలు ఈ ఊర్లో సేవ చేస్తుంటే ఇప్పుడన్నా నా దగ్గరికి వచ్చారా మీరు? చూసారా వచ్చాడు వాడబడ్డాడని పెద్ద దగ్గర దేవుడు చెప్పింది తప్పాడు మాట, ఏంటా పాస్టర్ గారు మీకు చెప్పింది అన్నట్టుగా మాట్లాడుంటాడు. కానీ ఏమన్నాడు తెలుసా? దేవుడు చెప్పింది కాకుండా తనకు నచ్చింది చేశాడు, అందువల్లే చచ్చిపోయాడు ఇక్కడ అని చెప్పాడు. అసలు పిలిచికెళ్ళింది ఎవరు? దేవుడు చెప్పాడని పిలిచికెళ్ళింది ఎవరు? మరి చచ్చిపోయిన తర్వాత శిక్ష వచ్చిన తర్వాత ఏమని చెప్తున్నాడు? దేవుడు చెప్పింది చెప్పినట్టు కాకుండా ఈ పాస్టర్ గారు ఏం చేశాడు? తన సొంత నిర్ణయం తీసుకుని చేశాడు, అందుకే దేవుని ఒకరికి వచ్చి చచ్చిపోయాడు అని చెప్తున్నాడు. ఆ మాట అయిపోయింది. కనుక ఒక్కసారి దేవుని దగ్గర నుంచి నీకు వచ్చాక వేరే ఎవరో చెప్పారని నువ్వు వినకూడదు, మరలా సమాధానం నీ దగ్గరికి రావాలి. దేవునికి స్తోత్రం. అప్పుడే దాన్ని మార్చాలి. దూత బిడ్డలారా, దేవునికి స్తోత్రం కలుగుతుంది. హల్లెలూయా హల్లెలూయా. దూతండి మాస్టర్ గారు తప్పు చేస్తే వదిలిపెట్టాడండి, రాజులు తప్పు చేస్తే వదిలిపెట్టాడండి, నాయకులు తప్పు చేస్తే వదిలిపెట్టాడండి, హృదయానుసారమైన వాడు తప్పు చేస్తే వదిలిపెట్టాడండి, మొట్టమొదటిగా ప్రేమగా చేసుకున్న మనిషి తప్పు చేస్తే వదిలిపెట్టాడండి. అసలు ఎవరిని వదిలిపెట్టాడు తప్పు చేస్తే? నిన్నైనా నన్నైనా. వాళ్ళకే దిక్కులేవు, నీకు నాకు ఒక దిక్కు ఉంటుంది అంటారా? ఒకసారి చెప్పండి. తప్పు చేస్తే మనం నిలగలవా? తప్పు చేస్తే దేవుని కోపం మన మీద రగలకుండా ఉంటుందా? దేవుని కోపం మన మీద ఉగ్రత చూపించకుండా ఉంటాడా? శిక్షించకుండా ఉంటాడా? ఆయన న్యాయవంతుడు, న్యాయం తీర్చేవాడు. తప్పుని తప్పు అంటాడు, ఒప్పుని ఒప్పు అంటాడు. చాలా జాగ్రత్తగా బ్రతకాల్సిన అవసరం ఉంది ప్రియమైన దేవుని బిడ్డలారా. ఆయన కోపం మన మీద రగరక మునిపై మనం చేసిన తప్పుల్ని ఒప్పుకుని విడిచిపెట్టి దేవుని కనికరాన్ని పొందేవారంగా ఉండాలి. అతిక్రమములు దాచిపెట్టేవాడు వర్ధిల్లడు, కానీ వాటిని ఒప్పుకుని విడిచిపెట్టేవాడే కనికరాన్ని పొందుకుంటాడు. ఏ ప్రభువుని వెంబడించడం అంటే అంత ఆశమాశయం కాదు. భక్తిలో నడవడం అంటే అందరూ చేస్తున్నారు భక్తి, నేను చేస్తున్నాను భక్తి అని కాదు. భక్తి కాదు, దేవుని భయంతో భక్తి చేయాలి. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటేనే దీవెనలు, ఆశీర్వాదాలు. భక్తి మాత్రం ఉంటే సరిపోదు. భక్తి ప్రపంచంలో ప్రతి మనిషికి ఉంది భక్తి, లేదండి?
కానీ దేవుని భయం ఉండాలి. దేవుని భయం ఉండాలి. ఆయన న్యాయం తీర్చే దేవుడు. తప్పుని తప్పు, ఒప్పుని ఒప్పు అని అంటాడు. దోషిని నిర్దోషిని ఎన్నటికీ ఎంచడు. నిర్దోషిని దోషి అని కూడా ఆయన ఎన్నటికీ చెప్పడు. అలాంటి ఒక న్యాయమైన సమాన న్యాయాన్ని తీర్చే, తన మన భేదం లేకుండా తను ఎంతలాగా ఇష్టపడిన వ్యక్తి తప్పు చేసినా శిక్షించే ఒక గొప్ప దేవుణ్ణి మనము దేవునిగా కలిగి ఉన్నందుకు దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అలాంటి దేవుని మనం ఆరాధిస్తున్నందుకు, ప్రార్థిస్తున్నందుకు, సేవిస్తున్నందుకు, ప్రకటిస్తున్నందుకు చాలా సంతోషించాలి. ఆయన మార్గం నడవడానికి మనం ప్రయత్నం చేయాలి. ఒప్పుకుని విడిచిపెట్టకుండా ప్రతిసారి ఒప్పుకోవడం మరలా తిరిగి చేయటం అట్ట కాదు. ఏదో అందరూ ఒకలాగా చేస్తున్నారు, మనం ఈ మార్గంలో చేస్తున్నాం, అందరికీ ఒకడు ఉన్నాడు, మనకు కూడా ఒకడు ఉన్నారు అని చెప్పుకోవడానికి కాదు భక్తి. ఆయన తీర్పు మన మీద రాకమునిపై తీర్పు దినం ఉందని మనందరికీ తెలుసు. ఆయన ఆదాము మొదలుకొని మొదటి మనిషి దగ్గర నుంచి కూడా తీర్పు కోసం చెబుతూనే వచ్చాడు. మీరు కూడా అనేకులకు చెప్పాలి అని చెప్పాడు. ఎందుకు ఈరోజు తీర్పు కోసం చెప్తున్నాం? మొట్టమొదటి మనిషి దగ్గర నుంచి కూడా ప్రభు ఆ మాటలు చెప్పమని చెప్తున్నాడు. ఆయన చెప్పాడు, మనం చెప్పమంటున్నాడు. అంతేగాని వీళ్ళందరూ అంటే అసూయ కోపంతో కాదు. తీర్పు ఉంది, ఉగ్రత ఉంది, దేవుని కోపం ఉంది, నరకం ఉంది, జాగ్రత్త అని చెప్పడానికి మనకి పని పాట, మనకు పని లేదా? చెప్పలేదు కాబట్టి చెప్తున్నాం. అందరికీ చెబుతున్నాం. మనం అందరికీ చెప్పే స్థానంలో ఉంచిన మనల్ని మనమే తప్పు చేస్తే దేవుని శిక్ష మన మీదకి రాదా? దేవుని తీర్పు మన మీదకి రాదా? దేవుని ఉగ్రత మన మీద కురిపించబడదా? కనుక మన దేవుడు ఎవరండి? ఎలా న్యాయం చేస్తాడు? ఆయన బిడ్డలైతే ఒకలాగా, అభిషేకం పొందుకున్న వాళ్ళు అయితే ఒకలాగా, ఆయన చేత నియమింపబడిన వాళ్ళు అయితే ఒకలాగా, ఆయన చేత హెచ్చింపబడిన వాళ్ళు అయితే ఒకలాగా, ఆయన చేత దీవించబడిన వాళ్ళు అయితే ఒకలాగా చేస్తారండి. అందరికీ ఒకే న్యాయం. అలాంటి న్యాయవంతుని కలిగి ఉన్నందుకు మనం స్తుతిస్తూ న్యాయమైన ప్రవర్తన కలిగి ఆయన న్యాయ విధుల యందు తప్పక తూచా తప్పకుండా పాటించే వ్యక్తులుగా మనం ఉండి పరలోక రాజ్యం స్వతంత్రించుకోవాలని కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్న ప్రార్థన చేసుకుందాం.